సో ఈరోజు నేను తమ్మకాయలు కర్రీ చేస్తున్నాను. సో అది లైవ్ చేద్దామని చెప్పి వచ్చాను లైవ్కి. సో వీటిని తమ్మకాయలు అంటారు. సో వీటి కోసం నేను చాలా డేస్ నుంచి చూస్తున్నా దొరుకుతాయేమో అని. సో ఫైనల్గా నాకు ఒక ప్లేస్లో దొరికాయి ఇవైతే. సో మీకు అంటే యూట్యూబర్ నేత్ర తెలుసు కదా, వారధి ఫార్మ్స్. సో వారధి ఫార్మ్స్లో లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు దొరికాయి అన్నమాట. సో ఇవి తెచ్చి అయితే ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది, 1 వీక్ పైన. బట్ నాకు చేయడానికి టైం కుదరలేదు, అందుకని ఈరోజు చేద్దామని చెప్పి చేస్తున్నాను. మీలో ఎవరికి ఈ తమ్మకాయల గురించి తెలుసో నాకు కామెంట్ చేయండి. ఓకే, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నేను ఈ తమ్మకాయల్ని ఫస్ట్ టైం ఎక్కడ తిన్నాను అంటే మా జేజమ్మ, అంటే మా నాన్న వాళ్ళ అమ్మ, మా నాన్న వాళ్ళ అమ్మ చేసేది మా కోసం. మేము చిన్నగా ఉన్నప్పుడు తను చేసి మాకు పెట్టేది. సో నాకు చాలా బాగా గుర్తుంది. ఇన్ని వచ్చినా కూడా వాళ్ళు చేసేటప్పుడు ఉన్న టేస్ట్ ఇప్పుడు రావట్లేదు. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మన జేజమ్మలు చేస్తారు కదా, ఆ టేస్ట్ అనేది ఇప్పుడు రావట్లేదు. అప్పుడు చాలా బాగుండేది టేస్ట్. వాళ్ళు ఏమి వేయకపోయినా కూడా చాలా టేస్టీగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకో అంత టేస్ట్ ఉండట్లేదు. జస్ట్ నేను లైవ్ చేస్తున్నాను కదా, సో అన్నీ లైవ్లోనే చేద్దామన్నట్టు నేనేం కట్ చేసి పెట్టలేదు. సో అన్నీ ఇప్పుడే కట్ చేస్తున్నా. మీకు ఎవరికన్నా తెలిస్తే ఈ కాయలు ఎప్పుడన్నా మీరు, ఇవి చాలా డేస్ అయిపోయింది తెచ్చి, నేను ఆల్మోస్ట్ 1 వీక్ పైన అయిపోయింది కదా, అందుకని ప్లస్ కట్ చేయడానికి కూడా కొంచెం గట్టిగానే ఉన్నాయి కట్ చేయడానికి. చాలా ఏళ్ళ తర్వాత, అంటే ఆల్మోస్ట్ నేను 7th క్లాస్ అలా ఉన్నప్పుడు తిన్నాను వీటిని. తర్వాత ఎప్పుడు తినలేదు, ఎవరు చేయలేదు, అండ్ దొరకట్లేదు కూడా. చాలా రేర్గా దొరుకుతున్నాయి. చాలా హెల్దీ అంటాయి ఇవైతే. నేను సెర్చ్ చేసి చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇవి చాలా హెల్దీ అని. టేస్ట్ అయితే నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుంది, చిన్నప్పుడు తిన్నది. సో చాలా రోజుల నుంచి తినాలి అనుకుంటున్నా కానీ దొరకట్లేదు. సో ఫైనల్గా నేత్ర ఉన్నారు కదా, వారధి ఫార్మ్స్లో దొరికాయి. సో వీటి కోసం నేను చెట్లు కూడా పెంచుతున్నా. వీటిని తినాలి అనే ఇంట్రెస్ట్తో ఎక్కడ దొరకకపోవడంతో మీషోలో వీటి సీడ్స్ ఉంటాయి కదా, అవి సీడ్స్ని నేను ఆన్లైన్లో పెట్టి ఆ సీడ్స్తో చెట్లు పెంచుతున్నా. మీకు చూపిస్తాను ఒకరోజు ఆ చెట్లు. ఇంకా దానికి ఇప్పుడు ఇంకా వర్షాకాలం కదా, సో అవి ఇంకా పూత రావడానికి స్టార్ట్ అయ్యింది. సో అది ఆ చెట్లు కూడా మీకు చూపిస్తాను. అసలు ఆ చెట్లు అయితే ఎంత బాగుంటాయో అసలు చూడడానికి కూడా. స్టార్టింగ్ స్టేజ్లో మీరు కావాలంటే నా ఛానల్లో పెట్టాను ఒక దగ్గర, విత్తనం పెట్టిన వెంటనే ఎలా వచ్చింది అనేది. సో చాలా అంటే చాలా, చూడడానికి చాలా బాగుంటుంది. మొత్తం తీగల్లాగే వస్తాయన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది ప్లాంట్. ఇంకా దానికైతే పూత రాలేదు, బట్ పెంచుతున్నాను. దొరకట్లేదు అనే దాంతోనే పెంచి ఆ కాయల్ని తిందామని. అంటే చాలా రోజులైంది కదా, సో దొరకట్లేదు, తినాలనిపిస్తుంది నాకేమో. అందుకని ఇంకా సరే ఓకే నేనే పెంచుదాం అన్నట్టు ఇంట్లోనే పెంచుతున్నా. ఇవి ఇలాగే గట్టిగా ఉంటాయా లేకపోతే ఏంటి అని తెలీదు, బట్ కొంచెం గట్టిగా ఉన్నాయి. ఉడకబెట్టుకోవాలనుకుంటా కర్రీ కంటే ముందే. మీరు ఎప్పుడైనా చూసారా అసలు ఈ కాయల్ని ఎప్పుడైనా? నేనైతే చాలా ఇయర్స్ తర్వాత చూస్తున్నాను ఈ కాయల్ని. మీరు ఎవరన్నా చూసింటే చెప్పండి. వీటిని తమ్మకాయలు అంటారు, ఇంకా చెమ్మకాయలు అని కూడా అంటారు వీటిని. ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా పిలుస్తారు, బట్ మనకి చాలా తక్కువ కనిపిస్తాయి ఈ ప్లాంట్స్. అంటే ఇది మరి ఎందుకో తెలీదు, చాలా తక్కువ పండిస్తారు. మేబీ తక్కువ సీజన్ అనుకుంటా ఇవి వచ్చేది సీజన్లో వస్తాయేమో. ఇప్పుడు కట్ చేయడానికి అయితే చాలా కష్టంగా ఉంది, కట్ చేయలేకపోతున్నా నేనైతే, అంత గట్టిగా ఉన్నాయి.
మనం చాలా రోజుల తర్వాత యూస్ చేస్తున్నాం కాబట్టి ఏమో. తెచ్చి 1 వీక్ అయిపోయింది. వాళ్ళ దగ్గరే దొరుకుతున్నాయి. అక్కడే వెళ్ళాం కదా, వారధి ఫార్మ్స్కి వెళ్ళాము లాస్ట్ వీక్. వెళ్ళినప్పుడు ఆ వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు నేను. బట్ వాళ్ళు కన్స్ట్రక్షన్స్ అవి చేస్తున్నారు అక్కడ. టిఫిన్ సెంటర్ అయితే ఉంది. బట్ ఓకే అండి, మరి అంత టేస్టీ టిఫిన్స్ అయితే ఏం కాదు. ఓకే, బాగానే ఉంది. అంటే మరి అంత దూరం వెళ్ళి మనం తినాలా అంటే అంత ఏమీ అవసరం ఏం లేదనిపించింది నాకు. జనరల్గా నార్మల్గా ఉన్నట్టే ఉంది. ఓకే, ఇంకా రాగి ఇడ్లీ ట్రై చేసాము. అదైతే అసలు తినలేకపోయాను నేనైతే. రాగి ఇడ్లీ అంత అంటే మొత్తం పిండిలాగే ఉంది రాగి ఇడ్లీ అయితే. నేను ఎక్కడ టేస్ట్ చేయలేదు, అక్కడే టేస్ట్ చేశాను. సో జనరల్గా కూడా అలాగే ఉంటుందా అనేది నాకు తెలియదు. బట్ అక్కడైతే ట్రై చేసిన. మరి చికెన్ పీసెస్ కంటే కూడా గట్టిగా ఉన్నాయి కదా, కట్ అవ్వట్లేదు అసలు. కాయలు అంత గట్టిగా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ఇది? ఎప్పుడన్నా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. అసలు మీకు ఈ నేమే తెలియదంటే చెప్పండి. ఎప్పుడు చూసిండరు, చాలా తక్కువ మందికి తెలిసి ఇది. ఈ మధ్య అది కూడా వారధి ఫామ్ వల్లే కొంచెం ఈ కాయలు ఉన్నాయి అని తెలుస్తున్నాయి అందరికీ. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళ. మా జేజమ్మ వాళ్ళు బాగా చేసి పెట్టేవాళ్ళు ఇవి. జస్ట్ ఊరికే మునక్కాయ వేపుడు ఎలా చేస్తారో అలాగే అన్నమాట ఇది కూడా. బట్ నేను ఈరోజు కర్రీ ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నా. లెట్స్ సీ ఎలా వస్తుందో కర్రీ. వేపుడైతే చేయట్లేదు, కర్రీ చేస్తున్నా నేను. ఎలా వస్తుందో చూడాలి. కట్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. అసలు అవ్వట్లేదు, కట్ అవ్వట్లేదు అసలు. నా షార్ప్గానే ఉంది నైఫ్, బట్ కట్ అవ్వట్లేదు. ఇవి కట్ చేస్తుంటేనే చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. దీని బదులు చికెన్ కొట్టడం మంచిదేమో ఉంటుంది. మనకి ఇష్టమైంది తినాలంటే తప్పదు, కొన్ని కష్టపడాలి. సో ఇంకొకటి ఉంది, ఇది కాకుండా అది కూడా అయిపోతుంది. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో దసరాకి ఏం ప్లాన్స్? అందరూ ఏం ప్లానింగ్ ఉంది దసరా హాలిడేస్కి? స్కూల్స్ లేని వాళ్ళు అండ్ ఆఫీస్లో అంటే ఇంకా కామన్ 1 డే ఇస్తారు. అండ్ ఈసారి సెప్టెంబర్ 2 కూడా మనకి కలిసి వస్తుంది. ఫ్రైడే హాలిడే పెట్టుకున్నామంటే సెప్టెంబర్ 2 ఫ్రైడే సండే 4 days కంటిన్యూ హాలిడేస్ వస్తాయి. సో ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, 4 daysకి కంటిన్యూగా బెటర్. అప్పటికప్పుడు అంటే కష్టం. సో అందుకని నుంచే ప్లాన్ చేసుకుంటే బెటర్. చూడండి ఎంత గట్టిగా ఉన్నాయంటే నా చేతులు నొప్పులు వచ్చేసాయి, అంత గట్టిగా ఉన్నాయి ఇవి. చూడండి, కట్ చేయడానికి కష్టంగా ఉంది నాకు, చాలా చేతులు నొప్పులు వచ్చేసాయి. ఎప్పుడెప్పుడు అయిపోతాయి ఇది అన్నట్టుంది. తినడమేమో కానీ కట్ చేయడానికి మార్నింగ్ తిన్న టిఫిన్ కాస్త అరిగిపోయింది నాకు, అంత గట్టిగా ఉన్నాయి. మరి తింటే కూడా అంతే గట్టిగా ఎనర్జీ వస్తే ఓకే, అంతే యూజెస్ ఉంటే ఓకే. ఇంత కట్ చేసి ఆ కర్రీ బాగా రాలేదు అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలీదు, నాకే తెలుసు. ఎందుకంటే మనం అన్ని ప్రయోగాలే చేస్తుంటాం. ఆ ప్రయోగాల్ని అందరి మీద రుద్దుతాం. సో 4 members చూస్తున్నారు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి. లైవ్లో ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి చెప్పండి. మీరు ఈ కాయలను ఎప్పుడైనా చూసారా?
సో దిస్ ఈజ్ లాస్ట్ వన్ అన్నమాట. కట్ చేద్దాం ఎట్లా కష్టపడి కట్ చేసి వీటిని కొంచెం సేపు బాయిల్ వేసుకుందాం సాల్ట్ వేసి. ఓకే, బాయిల్ చేసుకొని లైవ్లో వంట చేస్తున్నా ఈరోజు నేను. సో నా వంట ప్రావీణ్యం అంతా మీకు తెలిసిపోతుంది ఈరోజు. వాష్ చేసుకున్నాం. సింక్ దగ్గరకు అంతా తీసుకురావడం కష్టం కదా కెమెరా, అందుకు. సో నాకు ఎవరు కెమెరామెన్ లేరు, సో అందుకని నేను కెమెరాని తీసుకురాలేదు. సో నార్మల్గా ఒక 2 times వాష్ చేసుకుంటున్నా. 2 times వాష్ చేసుకున్నా. సో 2 times వాష్ చేసేసుకొని మంచినీళ్ళు పోసేసుకున్నా. సో ఇలా ఉన్నాయి గింజలు, చూసారా? సో ఇలా ఇంకా ఇవి చిన్నగా ఉన్నాయి, ఇంకా చాలా పెద్దగా అవుతాయి ఈ గింజలు. సో నేను ఆల్మోస్ట్ 8-7 పెట్టాను. ఇలాంటి గింజలు పెడితే అది 10 అనుకోండి. 10 పెడితే దాంట్లో 4 వచ్చాయి. 4 plants. ఒకటి వచ్చి కుండీలో పెట్టా, ఇంకా 3 వచ్చి మట్టిలో పెట్టించాను. వాచ్మెన్ వాళ్ళతో మట్టిలో పెట్టించాను. సో అవి పూత వచ్చాయి. సో ఎప్పుడన్నా మీకు వీడియో పెడతాను అది కూడా. సో ఎవరు ఇలా చేసిండ్రేమో, తినడం కోసమే చెట్లు పెంచేలాగా. నేను ఫస్ట్ టైం చేస్తున్నా తినడం కోసం. మళ్ళీ గింజలు తెప్పించి వాటితో ప్లాంట్స్ పెట్టడం, అవి వచ్చే లోపలే నాకు దొరికిస్తాయి. సో వీటిలో వేసేసుకొని ఉడికిద్దాం కాసేపు. ఉడికాక మనం ఇది ఎక్కడ మిస్ అయ్యి వచ్చేసింది. దీంట్లో సాల్ట్ వేసుకొని, సో సాల్ట్ ఇప్పుడు గ్లాస్ దాంట్లోనే వేసుకోండి. ఓకే, ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ వాడొద్దండి. సాల్ట్కి రియాక్షన్స్ ఉంటాయి. సాల్ట్ ఓకేనా. సాల్ట్ మాత్రం ఇలా గ్లాస్ బాటిల్స్లో, ఏదైనా కావచ్చు, గ్లాస్ బాటిల్లో పెట్టండి. స్పూన్స్ కూడా కంటిన్యూగా అదే స్పూన్ అలాగే ఉంచకండి. ఓకే, ఇదండి. సో ఇలా పెట్టేసాను నేను, పెట్టేసి ఉడికిస్తున్నా. సో ఆ లోపల మనం అన్నీ కట్ చేసేసుకుందాం. ఓకే, అన్నీ ఆనియన్స్, మిర్చి అన్నీ కట్ చేసుకొని ఉడికే లోపల అవన్నీ కట్ చేసేసుకుందాం మనం. ఆనియన్స్ అంతా సో నేను చింతపండు కూడా నానబెట్టాను. సో పులుసులాగా చేద్దామని. సో చింతపండు నేను తక్కువ వాడతాను, చింతపండు మరి ఎక్కువ వాడతాను. సో ఆనియన్స్ కట్ చేసేస్తున్నాము. ఆనియన్స్ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే నేను చెప్పాను కదా, ఎప్పుడు మనం ఆనియన్స్ని జాగ్రత్తగా కట్ చేయాలి. ఓకే, ఫస్ట్ లేయర్ని ఎప్పుడు యూజ్ చేయకండి, రిమూవ్ చేసేయండి. సో ఇలా నీట్గా ఉండే దాని వరకు పోయినా పర్లేదు. సో ఇది వేస్ట్ లాగే చూడండి, తీసేసి పడేసేయండి. ఓకేనా, అది కూడా యూజ్ చేయకండి మరి దారుణంగా, అది పడేసేయండి. సో బ్లాక్గా ఇలా ఏమన్నా ఉంటే, ఇలా బ్లాక్గా ఉంది కదా, ఇలా ఉంటే వాష్ చేసుకోండి. సో ఆనియన్స్ చాలామంది వాష్ చేయరు, బట్ వాష్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఇలా నల్లగా వచ్చింది కదా, ఈ నల్లది చాలా డేంజరస్.
ఓకేనా. క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంట దాంతో. సో అందుకని అది క్లీన్ చేసేయండి. ఎప్పుడు ఈ లేయర్ని ఇలా పీల్ చేయండి. సో ఇంకా ఇక్కడ ఉంది కదా, సో దీన్ని వాష్ చేసేద్దాం. చూడండి ఇంకా ఇక్కడ ఉంది కదా, దీన్ని వాష్ చేసేద్దాం. ఓకేనా. వాష్ చేసేసి ఇలా చిన్న చిన్నగా కాకుండా నార్మల్గా కట్ చేసుకోండి. మరీ అంత స్మాల్గా కట్ చేయాల్సిన అవసరం లేదు. మీడియంగా మనం బీరకాయ కర్రీ చేస్తాం కదా, అలాగా నార్మల్గా కట్ చేసుకోండి అంతే. సో అది ఆ లేయర్ తీసేయడం వల్ల మనకు ఆనియన్స్ ఎంత నీట్గా కనిపిస్తున్నాయి కదా. చాలా అంటే ఓకే నార్మల్ ఇప్పుడు వాళ్ళకి కానీ కొంచెం ఓల్డ్ వాళ్ళు ఎక్కువ అది కూడా వాడేస్తూ ఉంటారు. సో అలా వాడకండి, హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. మనం ఇప్పుడు అయ్యో ఆనియన్స్ కేజీ 30, 40, 60 అనుకొని కొంచెం వేస్ట్ అవుతుంది పడేయద్దు అనుకొని అది కూడా వేసామనుకో, రేపు పొద్దున హాస్పిటల్స్కి లక్షలు లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. హాయ్ వినోద్ నాయుడు. సో అందుకని కొంచెం వంట చేసేటప్పుడే కొన్ని మనం ఫాలో అయితే బెస్ట్. ఓకేనా. సో ఎవరో లైక్ చేశారు, వాళ్ళకి థ్యాంక్ యూ వినోద్ ఫర్ యువర్ కమెంట్. సో ఆనియన్స్ కట్ చేసేసాను. ప్లేట్లో వేసుకుందాం ఆనియన్స్ని. సో వీడియో లైవ్ చేస్తున్నా కాబట్టి ఇలా చేస్తున్నా. నేను జనరల్గా అయితే ఏది కావాలంటే అప్పటికప్పుడు కట్ చేసుకొని అలా వేసేస్తాను అన్నమాట. అంతే. మళ్ళీ ఇలా ప్లేట్స్ అవన్నీ పెట్టాను. అప్పటికప్పుడు అన్నీ కట్ చేసి అలా వేసేస్తూ వెళ్తాను అంతే. అంటే అప్పుడు వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడో కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ముందు రోజే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ రోజు అవి వంట చేస్తే అవంతా ఫ్రెష్గా ఉండవని నా ఫీలింగ్. సో నేను వంట చేసేటప్పుడే కట్ చేసుకుంటాను అప్పటికప్పుడు. ఎక్కడి నుంచి అండి వినోద్ గారు? సో ఇలా కట్ చేసుకోవాలి. సో చాలామంది ఇప్పుడు ఎందుకో ఈ వుడెన్ ఇది ఉంది కదా కట్టరు, ఇవి యూజ్ చేయొద్దని చెప్తున్నారు అందరూ. ఐరన్ యూజ్ చేయండి అంటున్నారు మరి. సో నేను కూడా చేంజ్ అవుదాం అనుకుంటున్నా. నేనేమనుకున్నానంటే ప్లాస్టిక్ వాడితే ఆ ప్లాస్టిక్లో అంత కట్ అయ్యి అవి వెళ్తాయి కదా అన్నట్టు నేను అనుకున్నా. బట్ దీనివల్ల కూడా ఇష్యూస్ ఉంటాయని నాకు తెలీదు. సో అందుకని నేను వుడ్ యూజ్ చేస్తా ఉన్నా. చాలా రోజుల నుంచి వుడ్ యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం మార్చేయాలన్నమాట. వుడ్ నుంచి వేరే దానికి చేంజ్ అవ్వాలి. మీకు ఏదన్నా తెలుసుంటే నాకు చెప్పండి, ఏది బాగుంటుంది, ఎక్కడ అవైలబుల్ ఉంటాయి అని కమెంట్ చేయండి, ఏ బ్రాండ్ బాగుంటుంది అని. సో ఇవైతే ఉడుకుతున్నాయి, బాగా ఉడికించాలి ఎందుకంటే చాలా గట్టిగా ఉన్నాయి. సో అందుకని బాగా ఉడికించాలి. సో ఇప్పుడు మనం ఇంకో దాంట్లో పెట్టుకున్నాం. ఓకే నేను ఇక్కడికి షిఫ్ట్ చేస్తాను. అయిపోయింది, కట్ చేసేసాను అన్నీ. సో మనం ఇక్కడ వంట చేద్దాం. ఓకే ఓకే నేను నిమ్మకాయలు పులుసులాగా చేద్దామని చూస్తున్నా, ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ట్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే ఆయిల్, అన్నిటికీ సేమ్ ప్రొసీజర్. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి.
ఇది అందరికీ తెలుసు, ఆయిల్ లేదే ఏ వంట ముందుకు సాగదు వితౌట్ ఆయిల్. సో ఆయిల్ మీద కూడా చాలా వచ్చాయి. ఆయిల్స్ మెయిన్గా కాస్ట్, ఎందుకంత కాస్ట్ తక్కువ ఆయిల్, మనం అవే కొంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆయిల్ మాత్రం ఎందుకు 100 రూపీస్కే వస్తుంది. అంత ఆయిల్ కొనాలంటే మనం జనరల్గా బయట చేయించాలంటే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఆయిల్ వేడైందా లేదా చేపెట్టి చూద్దామా, తోలు వెళ్ళిపోతుంది. సో 2 మెంబర్స్ చేస్తున్నారు లైవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఎనీ సజెషన్స్ ప్లీజ్ కమెంట్ చేయండి, సజెషన్స్ ఏమన్నా ఉంటే. సో ఆయిల్ వేడైందా ఇంకా అవ్వలేదు. సో నేను కొంచెం ఫాస్ట్గానే చేసేస్తా కూరలు అయితే. టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో 12 అవుతుంది కాబట్టి మనం 1 చేసేయాలి. సో వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవాలి, జనరల్గా ఎలా వేసుకుంటారో అలాగే. కరివేపాకు అంతా వేసుకోండి. ఓకే, నేను వెల్లుల్లిపాయలు తొక్కలతోనే వేసేస్తాను. తొక్కలతో వేస్తేనే మంచిది. వెల్లుల్లిపాయలు ఇలా తొక్కలతోనే వేసేస్తాను. వాష్ చేసి తొక్కలతోనే వేసేస్తాను. అండ్ గరిట తీసుకున్నా. ఈ గరిట అయితే నేను డిమార్ట్లో కొన్నా. కొంచెం సౌండ్ వస్తుంది. వేసేస్తున్నాను. వేసుకొని బాగా వేయాలి. లోపల మనకి తమ్మకాయలు కూడా ఇక్కడ కుక్ అయిపోతా ఉన్నాయి. తమ్మకాయలు ఇక్కడ కుక్ అయిపోతున్నాయి. నేను ఆనియన్స్ ఇదైతే అన్ని కామనే. ఫస్ట్ ఆయిల్, ఇంకా కొంతమంది చాలా అంటే ఇది కూడా వేస్తారు, పోపులో వేసేవన్నీ వేస్తారు. సో నేను వేయట్లేదు, జస్ట్ ఆవాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసి వేసాను. సో బాగా వేస్తాం. బాగా వేగిన తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇంకా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకుంటే మనకి ఇప్పుడే వేసేసుకుంటే పసుపు స్మెల్ వచ్చి రాకుండా ఉంటుంది. అండ్ ఉల్లిపాయలు కూడా బాగా వేసుకోవాలి. పసుపు కూడా బయట కొనేది కాకుండా మనం పసుపు కొమ్మలు దానివల్ల కూడా ఏమి మిక్స్ చేస్తున్నారో తెలియదు. అది అయిపోయింది. అన్నిట్లో అన్ని
రైస్ పెడుతున్నా, అందుకే మాట్లాడలేదు మిస్టేక్. సో రైస్ పెడుతున్నా. మీరు ఎప్పుడన్నా కానీ రసం అలా పులిహోర, లెమన్ రైస్ ఏదైనా చేసేటప్పుడు రైస్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. రైస్ చేసే రైస్లోకి కొంచెం సాల్ట్ వేస్తే మీకు కర్రీలో ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? టేస్ట్ కూడా మనకి పులిహోర కానీ లేకపోతే వేరే రైసెస్ ఏం చేసినా సాల్ట్ అనేది రైస్లో వేస్తే బాగా తెలుస్తుంది. రైస్ మనం జనరల్గా కలిపేసేదానికంటే అలా వేసుకుంటే బెటర్. నేనైతే అలాగే వేసుకుంటే టేస్ట్ చాలా బాగా మళ్ళీ మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి, కలుపుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పులుపు ఫీల్ చేస్తుంది సాల్ట్ ఎక్కువ అనిపించదు మనకి. సాల్ట్ ఎంత వేసినా సాల్ట్ ఇంకా అవ్వట్లేదని ఇంకా కొంచెం కలిపేస్తాం కర్రీలోకి, అప్పుడు ఎక్కువ సాల్ట్ తినేస్తాం. అందుకని ఎక్కువ వేసుకోవాలి. చింతపండు నానబెట్టారు కదా, అది వేసుకున్న చింతపండు నీరు మొత్తం మగ్గేలాగా చేసుకోవాలి. చింతపండు కూడా ఎక్కువ వాడకండి, తక్కువ అంటే తక్కువగా వాడదు. చాలామంది ఎక్కువ వాడేస్తుంటారు. ఎక్కువ వాడకండి చింతపండు, ఎక్కువ వాడకండి. నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. అంటే నాకేం చెప్పాలంటే నాకు తెలియదు. నేను ఎప్పుడో చెప్తేనో తెలుసుకునేది. నాకు ఇష్టమైతే పాటిస్తాను, లేకపోతే లేదు. ఇలాగే ఉండాలి అని కాదు, మనకి ఇష్టమైంది మనం చేయవచ్చు. ఇదే చేయాలి అని ఉండదు. సో నేను కారం నేను కొంచెం తక్కువ తింటాను కాబట్టి నేను కొంచెం తక్కువ క్వాంటిటీ వేస్తాను. ఇది బయట కొన్న కారం ధనియాల పౌడర్ కూడా నేను ఎక్కువ వాడతాను. ధనియాల పౌడర్ బదులు మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఉంటే అవైలబుల్. సో కాయలు అయితే ఉడికిపోయాయి, అవి తీసుకున్నాను.
డిజైన్ బాగుందని కొన్నాను. రేట్ గురించి అసలు డీమార్ట్కి వెళ్తే డీమార్ట్కి వెళ్ళామనుకోండి, దేనికి వెళ్ళామో కూడా మర్చిపోతుంది. ఏవో తీసుకున్నాను. అన్నీ వేసేసాం కదా, సో మిక్స్ చేసేసుకున్నాం బాగా. కుక్కర్లో అయితే ఇంకా బాగా ఉడికేది. సో కుక్కర్లో పెట్టలేదు, బాగా మిక్స్ చేద్దాం. మనం ఇది కావాలనుకుంటే ఇలా కూడా తినేయచ్చు, పులుసు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కూడా తినేయచ్చు మనం కావాలనుకుంటే. బట్ నేను పులుసు వేద్దాం అనుకుంటున్నాను. బ్యాటరీ సడన్గా ఎవరికి పులుపు అంటే బాగా ఇష్టం, పుల్లగా ఉంటే చాలా మందికి ఇష్టం పుల్లగా ఉంటే. నాకు కూడా పుల్లగా ఉంటే ఇష్టం. సెన్సిటివ్గా ఉండకూడదండి మనుషులు. సెన్సిటివ్గా ఉంటే చాలా కష్టం. కొంతమంది ఎందుకు వస్తారో తెలియదు మన లైఫ్లో. వస్తారు, మనకి ఇష్టమైనప్పుడు వస్తారు, ఇష్టం లేనప్పుడు వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా ఎందుకు వస్తారో వాళ్ళకి తెలియదు, ఎందుకు వెళ్తారో మనకు అర్థం కాదు. సో వాళ్ళు అవసరానికి వస్తారు, అవసరం లేనప్పుడు వెళ్ళిపోతారు. ఎప్పుడు అలా ఉండకూడదు. ఒకరితో నువ్వు అటాచ్మెంట్, ఒకరితో మాట్లాడుతున్నావు అంటే, వాళ్ళు నీకు రెస్పాండ్ అవుతున్నారంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండే రెస్పాండ్ అవుతారు. సో నీకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు నువ్వు వాళ్ళకి బాగా మాట్లాడి బాగా సడన్గా మాయమైపోయావు. ఆపోజిట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్స్ నాట్ అబౌట్ లవ్. అంటే లవ్ అనే కాదు, ఫ్రెండ్షిప్లో అయినా, రిలేటివ్స్ అయినా, ఎవరైనా, ఎలాంటి వాళ్ళైనా, అమ్మాయి అబ్బాయి అయినా, అబ్బాయి అబ్బాయి అయినా, అమ్మాయి అమ్మాయి అయినా, ఎనీవన్ సడన్గా మాట్లాడుతూ సడన్గా నువ్వు మాట్లాడకుండా మానేసావంటే చాలా ఆపోజిట్ పర్సన్ చాలా బాధపడతారు. నేనేం తప్పు చేశాను, ఎందుకు తను మాట్లాడట్లేదు అని క్వశ్చన్ వాళ్ళ మనసులో రైజ్ అవుతుంది. అలా ఎప్పుడు రైజ్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా, ఒకరు మెసేజ్ చేశారు లేకపోతే ఎవరైనా ఏమైనా అన్నారు అంటే సో ఈక్వల్గా రెస్పాండ్ అవ్వాలి. నేను బిజీగా ఉన్నాను అని. ఓకేనా? ఆల్మోస్ట్
అయిపోయింది కదా. ఇదే ఇలా అయితే మనకి తినడానికి చాలా బాగా అనిపిస్తుంది. చూసారా, ఇలా చాలా బాగుంటాయి టేస్ట్. ఇంకా పప్పుల పౌడర్ అంటే పప్పులతో మనం చేస్తాం కదా, అలా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో నేను ఈరోజు ఇలా ట్రై చేస్తున్నా. సో చింతపండు రసం అయితే వేసేస్తున్నా. సో దీంట్లో మనం కాసేపు మగ్గేలాగా ఉంచుదాం. చేద్దాము, అప్పటికి రైస్ కూడా అయిపోతుంది. ఓకే, నేను ఎక్కువ ఐటమ్స్ చేయనండి, తక్కువే చేస్తాను, లిమిట్గా చేస్తాను, వేస్ట్ చేయకూడదు అనుకుంటాను. చాలా ఐటమ్స్ చేసి అవన్నీ వేస్ట్ అయిపోవడము, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి రేపు తినడము, ఇవంతా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈరోజే చేసుకోవాలి, ఈరోజే కాదు. ఏమన్నా చేస్తే నైట్ తిన్నా ప్రాబ్లం లేదు, బట్ రేపు తినాలంటేనే కొంచెం అందుకని ఎప్పటికప్పుడు చేసుకొని తినడం బెస్ట్. కానీ నేను ప్రతిరోజు అలాగే చేస్తానని కాదు, నేను కూడా తింటాను, బట్ ఇదే హెల్తీ అనిపిస్తుంది ఇలా చేసుకోవాలి. ప్రతిరోజు అనుకునేది ఒకటి ఏంటంటే ఎర్లీగా తినాలి, ఎర్లీగా నిద్రపోవాలి, ఎర్లీగా లేవాలి. మార్నింగ్ కూడా ఎర్లీగా తినాలి, ఈ ఆఫ్టర్నూన్ ఎర్లీగా తినాలి, లేకపోతే 2 పూటలే తినాలి, ఇలా చాలా అనుకుంటాను. బట్ అవన్నీ ఎప్పటికి వెళ్తాయో తెలియదు. ఆఫీస్ టెన్షన్స్, ఇంట్లో పనులు, వీటితో సరిపోతుంది, మన ప్లాన్స్ అన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో ఇలా కాసేపు మగ్గేలాగా చేద్దాము. ఓకేనా. సో నేను కొంచెమే సాల్ట్ వేసాను, సో ఇంకొంచెం సాల్ట్ వేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ వేసాను ఉడికించేటప్పుడు, తమ్మకాయలు ఉడికించేటప్పుడు అయితే వేసాను ఆల్రెడీ. సో మళ్ళీ వేసాను సాల్ట్, మళ్ళీ వేసి ఇంకా కొంచెం ఉడికిస్తున్నాను. సో నేనేమన్నా మిస్టేక్స్ చేసింటే కామెంట్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను లైవ్లో, తెలీదు ఎలా తీసుకుంటారు అని, ఎలా రిసీవ్ చేసుకుంటారు అని. సో నేను జస్ట్ స్టార్ట్ చేశాను ఈరోజు, చూద్దాం హౌ ఇట్ గోస్. సో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబర్స్ కావాలి నాకు, అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది, మీ సజెషన్స్ ఏంటి, ఇంకా ఏం ట్రై చేయొచ్చు నేను ఇలాగా లైవ్లో అని నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు నేను షూర్గా రెస్పాండ్ అవుతాను. అండ్ మీకు ఇష్టమైన వంట అంటే మీరు ఎప్పటి నుంచో తినాలి అనుకుంటుంటారు కదా, ఇప్పుడు నేను ఇదైతే ఆల్మోస్ట్ 6 months నుంచి అనుకుంటున్నాను ఇది తినాలి అని, బట్ నాకు అవి ఎక్కడ అవైలబుల్ కనిపించలేదు దమ్మకాయలు. సో ఫైనల్గా దొరికాయి ఈరోజు, అందుకని కర్రీ చేసి తింటున్నాను. సో ఇది మా జేజమ్మ వాళ్ళు చేసేవాళ్ళు మా కోసం. తనైతే కుండలో చేసేది ఇలాగే. తను చేసే ఈ కర్రీ కానీ, చేపల పులుసు కానీ, ఇంకా పప్పు నా ఫేవరెట్ అనమాట. మా జేజమ్మ చేసేది, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. మా నాన్నమ్మ వాళ్ళ అమ్మ, అంటే మా నాన్న వాళ్ళ అమ్మ, సో తను చేసుకునేదన్నమాట. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 90 తను ఒక్కతే వంట చేసుకొని మాకు కూడా పెట్టేది. అంటే అంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు తను. సో చాలా స్ట్రాంగ్ పీపుల్ ఉండేవాళ్ళు. ఇప్పుడు స్ట్రాంగ్ బిల్ ఉండేది వాళ్ళకి, బాగా పనిచేసేవాళ్ళు, వాళ్ళే బతికేవాళ్ళు, ఎవరు లేకపోయినా. తను ఒక్కతే తనకు వంట చేసుకొని ఉండేది. సో మనం అంత స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నాం, అంటే మనకి ఎవరో ఒకరు తోడు లేకపోతే మనం ఉండలేకపోతున్నాం, మన పనులు మనం చేసుకోలేకపోతున్నాం.
కొంచెం వాటర్ వేస్తాను. వాటర్ వేసి కాసేపు ఉడికిచ్చేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఎందుకంటే కొంచెం కర్రీ లాగా చేద్దాం అనుకున్నాను కదా. ఫైనల్గా ఇది ఒక టచ్ చేద్దాం లాస్ట్లో. ఇది కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇలాగే మగ్గిన తర్వాత చెప్తాను. సో మీరు ఎప్పుడైనా తిన్నారా ఇది తమ్మకాయల కర్రీ? అండ్ మీకు అసలు ఐడియా ఉందా తమ్మకాయలు అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. ఒకసారి మీరు చూడండి నెట్లో ఏంటి ఇది అని. చాలా బాగుంటుంది. అంటే గోరుచిక్కుడు టైప్ లాగే ఉంటుంది, బట్ ఇది డిఫరెంట్ అనమాట. మనకి బీన్స్ అలా వస్తాయి కదా, సేమ్ అదే 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 టైప్ ఇది కూడా, బట్ ఇది కొంచెం డిఫరెంట్. సేమ్ ఇలాగే పిచ్చికాయలు కూడా ఉంటాయి రోడ్ సైడ్. సో అవి ఇవి డిఫరెంట్. అవి మరీ పెద్దగా ఉంటాయి, ఇది అలా ఉంటుంది. సో నాకు ఇవి వచ్చి మేము హైదరాబాద్లో ఉంటాం కాబట్టి, సో మాకు భారతీ ఫార్మ్స్ ఐడియా ఉంటుంది కదా యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ. సో నాకు భారతీ ఫార్మ్స్లో ఇవి దొరికాయి. సో అక్కడి నుంచి తీసుకొచ్చాం. 1 వీక్ అయింది. 1 వీక్ తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. నేను ఇప్పుడు నాకు టైం కుదిరింది, సో ఇప్పుడు చేస్తున్నాను. ఇంకా రేపటి నుంచి కొంచెం బిజీ అయిపోతాను, అందుకని ఇప్పుడు చేసేసాను అన్నమాట. మళ్ళీ అది కూడా వేస్ట్ అయిపోతాయి. సో మీకు అలాగే ఏమన్నా ఎప్పటి నుంచో తినాలి అనిపిస్తుందా? ఏదన్నా అలాంటి ఐటమ్ ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి, ఏం తినాలనిపిస్తుందో. ఉడుకుతుంది కదా, చెప్పాను కదా దీనికి ఒక ఫైనల్ టచ్ ఇద్దామని. సో నేను దీంట్లోకి రసం పౌడర్ వేస్తున్నా. తెలుసు కదా రసం పౌడర్. సో రసం పౌడర్ వేస్తున్నా కొంచెం. రసం పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ అయ్యేదాకా వచ్చి మనం ఆఫ్ చేసుకోవచ్చు. సో టేస్ట్ ఎలా ఉంటుందో ఈరోజు కర్రీ అయితే అయిపోయింది. అమ్మ నెక్స్ట్ డ్యూటీ ఎక్కాలి. ఇంకా ఈ డ్యూటీ అయిపోయింది, వంట డ్యూటీ అయిపోయిన తర్వాత ఆఫీస్ డ్యూటీకి ఎక్కాలి. ఒక డ్యూటీ అయిపోతే ఒక డ్యూటీ. సో ఎప్పుడు ఇంకా ఫ్రీగా ఉండేది.
ఎప్పుడైనా వంట చేసిన వాళ్ళకి ఆ వంట తినాలనిపించదు, వేరే వాళ్ళు చేస్తే తినాలనిపిస్తుంది. మనం చేసుకున్న వంట మనకి తినాలనిపించదు. నాకైతే నేను బిర్యానీ చేస్తాను కానీ నాకు అంత తినాలనిపించదు, వేరే వాళ్ళ వంటలైతే మనకు తినాలనిపిస్తుంది. మీకు కూడా అంతే, ఎందుకు అలాగే అనిపిస్తుంది. ఆకలి అప్పటికి అయిపోతుంది, ఇంకా చాలా ఏం తింటాం అనుకునేస్తాం వంట చేసేటప్పుడు. అయినా కూడా లేడీస్ లావు అవుతారు. ఎందుకు అవుతారంటే అన్నం గట్టిగా ఇలా తిని ఈ స్మెల్కే లావు అయిపోతాం మేము అందరం. అందరూ కాదులే, 20%. ఎంతసేపు ఉడుకుతామమ్మా ఉడుకు. సో నా వీకెండ్ ప్లాన్స్ అయితే ఏం లేదు. ఈరోజు కొంచెం వర్క్ అలాగా ఉంది, తక్కువే ఉంది, అందుకని కొంచెం ఫ్రీగా ఉన్నాను, అందుకే లైవ్ పెట్టాను. లేకపోతే ఈ వాటికి వంట చేసేసి వెళ్ళి వర్క్లో ఉంటాను. సో వర్క్ కొంచెం తక్కువ ఉండడం వల్ల లైవ్ పెట్టాను. సో మీతో మాట్లాడదాం అనిపించింది, అందుకనే లైవ్లోకి వచ్చాను. బట్ చాలా మంది లేరు ఈరోజు లైవ్లో, చాలా తక్కువ మందే ఉన్నారు. సో ఉన్నవారు వినోద్ అని ఎక్కడో కామెంట్ చేశారు, థ్యాంక్ యూ బ్రదర్ కామెంట్ చేసుకుంటారు. సో ఇదండి ఈరోజు లైవ్. సో నేను ఇంకా కర్రీ అయిపోయింది చేయడం, సో వేసి రైస్ అయినాక తినేసి నెక్స్ట్ డ్యూటీ ఎక్కడి ఇంకా ఆఫీస్ ఉంటుంది కదా, ఇంకా ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఈరోజు ఇదే అన్నమాట లైవ్ వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓకే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.